హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా అన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటంటే మమ్మీ డాడీ వాళ్ళది 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుందండి. బట్ ఇది మా అందరికి ఒక మెమరీలా ఉంటుందని చెప్పి నేను షేర్ చేస్తున్నా. మనందరి లైఫ్లో కొన్ని బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ అనేవి ఉంటాయి కదా. సో అందులో నాకు ఈ డే ఒకటి అనమాట. సో ఈ డే అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్లో ఎప్పుడు గుర్తుంటుంది. ఈ రోజుకి నన్ను ఎవరైనా అడిగితే స్పెషల్ మూమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా అని అడిగితే ఇదే చెప్తాను, 25 ఇయర్స్ యానివర్సరీ అని. ఏ పేరెంట్స్ అయినా సరే కిడ్స్ దగ్గర నుంచి ఏం ఆశించరండి, ఒకటే కోరుకుంటారు, ఎవరైనా సరే హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉంటే చాలు అని. అలానే వీళ్ళు కూడా అన్నారు. బట్ ఇన్ రిటర్న్ మనకే ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది కదా. సో ఈ 25 ఇయర్స్ది చేసినప్పుడు కూడా చాలా డిస్కషన్స్ అయ్యాయి. అసలు డాడీ అయితే యాక్సెప్ట్ చేయలేదు, వద్దు ఎందుకు ఇప్పుడు ఇదంతా అవసరమా అన్నారు. బట్ వాళ్ళకి స్పెషల్గా ఉండాలి, ఇది ఒక మెమరీగా ఉండాలి, లైఫ్లో మర్చిపోకూడదు ఇది అని చెప్పి మేము ఇంకా డిసైడ్ అయ్యాము. చెప్పాను. అలాగే నేను ఎవరికి ఏమి హెల్ప్ చేస్తానో తెలియదు, కానీ నా పిల్లలకి ఐడియా రావడం నాకు ఎంతో సంతోషకరంగా అనిపించింది. అంటే నేను ఏం చేశానో లేకపోతే ఏం చేయబోతానో తెలియదు, చేసిన దాని కాదు నన్ను తృప్తిపరిచారు. లోగా ఫీల్ అయ్యి ఎవరు నాకు లేదు, ఎవరు ఇలా వదిలేశారు, ఈ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఆ షిఫ్ట్ అంతా తీసుకెళ్లి గార్బేజ్ లో పడేయండి. మీకు కొడుకులు లేకపోవచ్చు, కానీ ఇద్దరు కూతుళ్ళు ఉన్నాము. మేము మీకు కొడుకులాగా ఎంతైతే చేయాలనుకుంటామో అదంతా ట్రై చేస్తాము. అండ్ సూపర్. ఐ హోప్ ఇంకా ఇలా మెనీ మోర్ అన్ని చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విన్నారు కదా, యాక్చువల్లీ నేను ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను. అండ్ ఈ క్లిప్ కూడా నేను ఫుల్ క్లిప్ యాడ్ చేయలేదు, ఓన్లీ లాస్ట్ బిట్ మాత్రమే యాడ్ చేశాను మీకు, మళ్ళీ మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి. మమ్మీ రమ్య మాట్లాడింది కూడా అన్నది, బట్ ఆ క్లిప్స్కి ఆడియో లేదు, ఓన్లీ వీడియో వరకే ఉంది. సో అందుకే నేను ఇంకా అవేవి యాడ్ చేయలేదు. అండ్ ఈ మొత్తం ప్లానింగ్కి నాకు మెయిన్గా హెల్ప్ చేసింది అయితే నా ఫ్రెండ్ మినీ. సో మీ అందరికి ఆల్రెడీ తను తెలిసిందే, ముందు చాలాసార్లు షేర్ చేశాను కూడా. అండ్ రమ్య అని ఆ టైంలో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదంటే తను అప్పుడు స్కూల్ చదువుతుంది. సో మేబీ 8th or 9th అనుకుంటా, ఎగ్జామ్స్ ఏవో అవుతున్నాయి. సో అందుకని తను అంతలా ఇన్వాల్వ్ చేయలేదు. ఓన్లీ మినీతో డిస్కస్ చేసి లైక్ ఎలా చేద్దాం, ఏం చేద్దాము. ఆ టైంలో నాకు దీని మీద అంత నాలెడ్జ్ కూడా లేదు. సో కొంచెం కొంచెం తెలుసుకొని ఇంకా అలా ప్లాన్ చేసామన్నమాట. ఫస్ట్ కొన్ని గేమ్స్తో ప్లాన్ చేసాము, అంటే వాళ్ళిద్దరి చేత ఆడించి, దాని తర్వాత దండలు అవి మార్చుకొని కేక్ కట్ చేయించి, తర్వాత డీజే ఇలా కొన్ని స్పీచెస్ అవి ఇచ్చి చూసారు కదా. సో అవన్నీ చేయించామన్నమాట. అండ్ ఇది మొత్తం హోటల్ వాళ్ళకే ఇచ్చేసాము, ఎక్సెప్ట్ ఇన్విటేషన్ కార్డ్స్ మాత్రం మేమే రెడీ చేసాం. అండ్ పిక్చర్స్ వరకు ఎవరిని బయట వాళ్ళని పెట్టలేదు, డిఎస్ఎల్ఆర్ క్యామ్ తీసుకొని ఓన్లీ పిక్చర్స్ వరకే. వీడియోస్ మాత్రం ఈ వీడియోస్ అన్ని డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తీసినవి. సో వాళ్ళు షేర్ చేసిన వీడియోస్ అనమాట, అవే నేను పోస్ట్ చేస్తున్నా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.